హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ మిడ్ నైట్ లైవ్ అండి. రీతు ఏడ్చింది, అది చాలా ఫేక్ అండి. అసలు ఆమెకు కన్నీళ్ళు కూడా రావట్లేదు. ఏదో గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. దానికి తోడు ఈ పవన్ కళ్యాణ్, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో వచ్చారు అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు బిగ్ బాస్ హౌస్కి ఇక్కడ ఏంటి ఆయన చేస్తుంది ఏంటో అర్థం కాలేదు. అలాగే భరణి గారు కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అది కూడా మాట్లాడుకుందాం. అలాగే తనుజ, సంజన గారు కరెక్ట్ గా రీతు చౌదరి గేమ్ ప్లాన్ అనేది ప్రెడిక్ట్ చేశారు, అది కూడా చూద్దాము. ఈ మనీష్ అటు ఇటు భరణి పైన ఎందుకు అటాక్ చేశాడు అనేది అది కూడా చూద్దాము. ఎందుకంటే ఓనర్స్ అటాక్ చేసుకోవడం ఏంటి, ఫస్ట్ టెనెంట్స్ మీద పడాలి కదా. అది ఇమ్ము కూడా ఎందుకు ఏడ్చాడు, ఇమ్ము రియల్ గా ఏడ్చాడా లేకపోతే సానుభూతి కోసం ఏడ్చాడు, అవి కూడా క్లియర్ గా చూద్దామండి. అసలు ఏం లేదు. అసలు ఈ రీతు అక్కడ నేను లైవ్ లో కూడా చూశాను, కావాలనే భరణి గారిని అవుట్ చేసింది. ఏంటంటే ఆమెకు మైండ్ లో థాట్ ఉంది డీమాన్నే చెయ్యాలి అని. ఎందుకంటే డీమాన్ని చేస్తే ఈమెకు నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా నామినేషన్ లో ఉంటే ఈమెను సేవ్ చేస్తాడని. అది స్టార్టింగ్ ఎపిసోడ్ లో మాట్లాడుకుంటారు. నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పాను నేను. ఆమె అదే ఉద్దేశంతో చేసింది. ఇక్కడ ఇమ్ముని చేయకపోవడానికి ఇమ్ము రీతు అసలు బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అది కూడా వదిలేసి ఇంకా ఇమ్ము ఇక్కడ ఎందుకు బాధపడతాడు అంటే, మేము బయట చాలా క్లోజ్, ఇక్కడ ఎందుకు కనీసం నాకు సపోర్ట్ కూడా చేయట్లేదు అని ఇమ్ము నిజంగానే రియల్గా ఫీల్ అవుతాడు. అక్కడ చాలా బాధపడతాడు పాపం. ఈ రీతు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, అసలు ఆమె ఏడుస్తుంటే నేను దగ్గర నుంచి నేను ఫోటో కూడా తీసుకున్నా ఆమె ఏడ్చేటప్పుడు. అసలు నీళ్ళే రావట్లేదు. నేను తోడి పవన్ కళ్యాణ్ పోయి తుడుస్తా ఉన్నాడు. ఏం తుడుస్తున్నావు అయ్యా నువ్వు, టైం దొరికింది కదా అని చేతులు పట్టుకొని అది పట్టుకొని ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్, అవసరమా? నువ్వు ఏ ఉద్దేశంతో వెళ్ళావు, నువ్వు ఒక సోల్జర్ అని నీకు బయట ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా వీడియో పెడితే చాలు అక్కడ మా పవన్ కళ్యాణ్ ఏం పవన్ కళ్యాణ్ ఏం సందు దొరికితే చాలా పోయి పులిహోర కలిపే ప్రయత్నం, ఆమె చేతులు పట్టుకుంటా ఉన్నాడు. నాకు ఎటో అవుతుంది అని ఏమో ఓవర్ యాక్షన్, ఏం ఓవర్ యాక్షన్ ఏమో ఈ రీతు అసలు వరస్ట్ అబ్బా ఈమె. ఇప్పుడు బయట ఎలాగో కొంచెం బ్యాడ్ నేమే ఉంది, కనీసం ఇక్కడైనా కొంచెం మంచి పేరు తెచ్చుకొని బయటికి వెళ్దాం అన్నట్టు లేదు. ఈమె సందు దొరికితే చాలు ఈమె కంటెంట్ క్రియేట్ చేస్తుంది. పులిహోర కలుపుడు డీమాన్తో కానీ పవన్ కళ్యాణ్తో కానీ ఆ సూసుడు. అక్కడ కన్నీళ్ళే రావట్లేదు. పవన్ కళ్యాణ్ టిష్యూ పట్టుకొని తుడుస్తా ఉన్నాడు. ఏమొస్తున్నాయి అక్కడ, నాకు ఏడుపు రావట్లేదు అంటుంది. నేను స్టక్ అదే ఐ గాట్ స్టక్కుడు ఏందేందో మాట్లాడుతుంది ఆమె. తర్వాత సంజన వచ్చి కూడా ఏమైంది అంటే సంజనకు అర్థమైంది ఇక్కడ ఫేక్ గడుతుందని. సంజన చాలా గేమర్, అందుకే అక్కడ క్వశ్చన్ కూడా చేసింది. యాక్చువల్గా ఇక్కడ మన మనీష్ కూడా ఫస్ట్ భరణిని అటాక్ చేస్తాడు. ఫస్ట్ ఎందుకు అటాక్ చేయాలంటే మీకు ఓనర్స్ అన్న ఫీలింగ్ లేదు. ఓనర్స్ ఒక్కటని లేదు, ఆయన సపరేట్గా చూస్తారు. ఆయనకు కూడా లేదు, ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఆయన నామినేట్ చేసారు. ఆయనకి ఎందుకు ఉంటుంది, ఆయన ఎందుకు మాట్లాడలేదంటే ఆల్రెడీ అక్కడ సంచాలక డెసిషనే కరెక్ట్ అవుతుంది. నేను ఎంతసేపు ఓరినా నేను ఎంతసేపు చేసినా కూడా నాదేమో వాళ్ళు తీసుకోరు. తనుజ సంజయ్తో ఇదే మాట్లాడతారు. మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే, ఎందుకు మాట్లాడినా కూడా వేస్ట్, గంట సేపు వాదించుకోవడం తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఎలాగో వాళ్ళ డెసిషనే ఫైనల్, అక్కడ కావాలని తీస్తారని నాకు అర్థమైపోతుంది. ఇంకేం మాట్లాడాలి, సాటర్డే మాట్లాడుకుందాం అంటాడు. సంజనకు కూడా అర్థమైపోయింది, వీళ్ళందరికీ అర్థమైపోయింది. కనీసం తనుజ ఏమంటదంటే, నువ్వు కనీసం డిఫెండ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వీకెండ్ ఖచ్చితంగా నాకు సార్ అడుగుతారు, నువ్వు ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోలేదు ఎందుకే అంటారు కదా. డిఫెండ్ చేసుకోవాల్సింది, ఎందుకో చేసుకోలేదు ఆయన. ఎందుకంటే ఎంతసేపు వారించినా వాళ్ళదే ఫైనల్ అవుతుంది కదా. ఇప్పుడు అక్కడ స్టాప్ అన్నాక ఇమ్ము డిమాండ్ పూసుకుంటున్నారు. డిమాండ్ కూడా భరణి గారికి పూసాడు. ఈమె ఏ ఉద్దేశంతో తీసిందో ఏమో అర్థం కాలేదు, కానీ మొత్తానికైతే కావాల్సుకునే తీసి పడేసింది. ఇమ్ము కూడా ఎక్సలెంట్ ఆడాడు. యాక్చువల్గా ఇమ్ము కూడా గెలిచేటోడు. లాస్ట్ మూమెంట్లో కొంచెం ఎక్కువ పూస్తాడు, అదే అయింది. ఈమె ఫేవరెటిజం అనేది తెలుస్తుంది. ఈ ప్రియా వీళ్ళు కూడా పిచ్చిగా మాట్లాడేస్తున్నారు. అదేంటిది ఆ రూము, కెప్టెన్ రూమ్ అంటే వీళ్ళకే, ఇంకా మాదే. ఇంకా డిమాండ్ ఏంటంటే మాకే. అప్పుడేమో రూల్స్ రెగ్యులేషన్స్ అని పెట్టి ఇప్పుడు మాదే అని ఇంకా వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. డిమాండ్ గెలిచాడని అంతే. ఇంకా అక్కడ ఎవరైనా గెలిస్తే వీళ్ళు రచ్చ చేసేటోళ్ళు. అసలు కనీసం న్యాయము అన్యాయము ఏం లేదు. మాస్క్ మ్యాన్ కూడా అంతే, న్యాయము అన్యాయము కూడా నాకు అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడలేదు. రీతితో మాట్లాడమని చూస్తాడు. కెన్ ఐ టాక్ అంటే అక్కడ హట్ అయ్యాడు. లేదు నేను ఎవరితో మాట్లాడను అని చెప్తాను. నాతోనైనా ఎవరితోనంటే నేను ఎవరితో మాట్లాడను అని చెప్తాను ఫస్టే. ఏవోయిగా కావాలని పెద్ద మహానటిలాగా అసలు కన్నీటి చుక్కనే రాలేదు అమ్మాయికి. గట్టిగా గొంతు బరగొంతు వేసుకొని ఏడుస్తా ఉంది అనిపించింది నాకైతే. అంత నాటకాలు అవసరం లేదనిపించింది.
ఇంకా తనుజ వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు సంజన భరణి వీళ్ళందరూ కరెక్ట్గా మాట్లాడుకుంటారు. ఏంటి ఇది వీళ్ళది, నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు, అక్కడ క్లియర్గా అన్యాయం అని తెలిసిపోతుంది కదా. అక్కడ ఇమ్ము కూడా బాధపడతాడు, ఎందుకు బయట లేదు, బయట నాకే కదా ఇక్కడ మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది, ఇక్కడ ఎందుకు నన్ను అసలు కేర్ చేయట్లేదన్న ఇదిలో కూడా ఇమ్ము ఫీల్ అయ్యాడు. అలాగే సుమన్ శెట్టి ఇంకా వీళ్ళంతా ఇక ఓవరిగా వీళ్ళు క్యాప్టెన్ రూమ్ నుంచి షిఫ్ట్ అవ్వడము, అటు అవ్వడము, ఇటు అవ్వడము, ఇంకంతా ఇదే. ఇక ఈ ఏడిపై ఒక చాలాసేపు చూపించారు, ఇక ఓవర్గా ఏడ్చడము. సంజనాది వీళ్ళది కాసేపు, తనుజ సంజన భరణిది, మళ్ళా ప్రియా, ఇక మనీష్ అయితే పెద్ద వరస్ట్ అబ్బా. మనీష్ గురించి చెప్పడం మర్చిపోయా. మనీష్ ఇక్కడ వస్తాడు, మాట్లాడతాడు, మళ్ళీ ఇక్కడ విషయాలన్నవే అక్కడ చెప్తాడు. ఎందుకు ఇంతగానము ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు ఈయన, మరి ఉంటాడో వెళ్ళిపోతాడో ఈ వీక్ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈయన కూడా అటు ఇక్కడ అన్న విషయాలు తెలుసుకొని అక్కడ చెప్తాడు. ఇటు పూర్తిగా ఉన్నాడు, అటు పూర్తిగా ఉన్నాడు. అయితే ఫస్ట్ అవుట్ అయ్యాడు, భలే అనిపించింది. సో ఇది మిడ్ డేట్ లైవ్ అప్డేట్స్ అండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.